అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంట్రీలో మొదలైంది? ఈ రోజు భారతదేశంలో దీని సిచ్యువేషన్ ఏంటి? ఇండియాకి అసలు ఇది ఎప్పుడు పరిచయం అయింది? ఇలాంటి చాలా విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పరుచూరి హనుమయ్య. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ సక్సెస్ క్లబ్. నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్వాలిటీ కాంటెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తా ఉంటాను. ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ మనం అసలు డైరెక్ట్ సెల్లింగ్ ని సింపుల్ వేలో తెలుసుకుందాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే హోల్సేలర్లు, రిటైలర్లు ఎవరూ లేకుండా ఒక కంపెనీ వస్తువుల్ని నేరుగా కస్టమర్లకు అందచేయటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అంటే కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్ అనుకోండి. పూర్వకాలంలో వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్ ని తీసుకొని ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్లి వీధి వీధుల్లో తిరుగుతూ అమ్ముకునే వాళ్ళు. దీన్ని పెండ్లింగ్ అంటారనమాట. 18వ శతాబ్దంలో అమెరికాలో యానీ విట్నిమయర్ అనే ఒక వ్యక్తి మొదటగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అతని నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఫస్ట్ మొదలైంది. 1850 1900 టైంలో 1886 లో డేవిడ్ హెచ్ మెకానెల్ అనే వ్యక్తి కాలిఫోర్నియా పర్ఫ్యూమ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వస్తువులను అమ్ముకుంటూ కొంత డబ్బుల్ని సంపాదించుకోవచ్చు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, అదే ఇది. తర్వాత పార్టీ ప్లాన్ మోడల్ తీసుకొచ్చారు. 1940 టైంలో ఒక ఇంట్లో కొంతమంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళని గ్యాదరింగ్ చేసి ఒక టీ పార్టీ లాంటిది పెట్టి వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ని అండ్ ఆ ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్స్ గురించి మాట్లాడి అలా సెల్లింగ్ చేసేవాళ్ళు అనమాట. దీన్ని పార్టీ ప్లాన్ మోడల్ అని అంటారు. తర్వాత వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, MLM అని కూడా అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పి. ఇది 1945 లో న్యూట్రిలైట్ కంపెనీ ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. కేవలం వస్తువులను అమ్మడమే కాకుండా కొత్తగా ఎవరైతే మీ కింద జాయిన్ అవుతారో డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళని చేర్చుకొని వాళ్ళు కొనే ప్రొడక్ట్స్ లేదా వాళ్ళు అమ్మే ప్రొడక్ట్ మీద కూడా కమిషన్ వచ్చేలాగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది 1959 లో యాంవే స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇంకా దీన్ని బాగా డెవలప్ చేసేసారు. ఇక భారతదేశంలో ఎప్పుడు వచ్చింది ఏంటి విషయం అంటే, ఇండియాకి డైరెక్ట్ సెల్లింగ్ 1990s లో వచ్చింది. 1996 టైంలో ఆమ్వే, వరీఫ్లేమ్, టప్పర్వేర్ లాంటి ఇంటర్నేషనల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అడుగుపెట్టి ప్రపంచానికి దీన్ని బాగా పరిచయం చేసి, ఎస్పెషల్ ఇండియాలో అయితే వీళ్ళు బాగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మంది ఇన్వాల్వ్ చేశారు. ఇలా ఈ రోజు ఇండియాలో ఒక పెద్ద ఇండస్ట్రీగా ఇది మారింది. అంతకు ముందు ఈ ఇండస్ట్రీ పెద్ద గుర్తింపు ఏం లేకపోవడం వల్ల చాలా కంపెనీస్ జనాలను మోసం చేశాయి. గవర్నమెంట్ కూడా అంతగా పట్టించుకోలేదు. 2016 లో ఏం చేసిందంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఫ్యూచర్ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒక కెరియర్ ప్లాట్ఫామ్ అని గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 2021 లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2021 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ తీసుకొచ్చినాక ఇంకా స్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు ఇది పూర్తిగా లీగలైజ్ అయిపోయింది ఇండియాలో. డైరెక్ట్ సెల్లింగ్ కి పిరమిడ్ స్కీమ్స్ కి కొంచెం డిఫరెన్స్ ని మీరు అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా మీ కమిషన్స్ రూపంలో ఇన్కమ్ వస్తుంది.